నానమ్మ కథలకు స్వాగతం అండి. ఇప్పుడు మనం ఈ రోజు నుంచి ఏంటంటే బాలల వాల్మీకి రామాయణం చెప్పుకుందామండి. చక్కగా పిల్లలు మీకు అందరికీ రామాయణం కూడా అవగతం అవ్వాలి కదా. అలాగే బాలల పోతన భాగవతం, అలాగే బాలల కవిత్రే భారతం, ఇలాగా మనం ఈ మూడు కూడా ఇవాళ నుంచి కథలు చెప్పుకుందాం. అయితేనర్రా ఇది రాసిన ఆయన ఎవరంటే అద్దంకి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారి అనుమతితో వారికి ఫోన్ చేసి వారి అనుమతితోనే నేను ఇది చెప్పడం మొదలు పెడుతున్నాను అన్నమాట. ఇవాళ మనం ఫస్ట్ రామాయణం మొదలెడదాం. ఇది బాలల వాల్మీకి రామాయణం వర్రా. దాంట్లో మొదటిది బాలకాండ. ఏంటి? బాలకాండ. ఇదిగోనర్రా, అది వాల్మీకి ఆశ్రమం అన్నమాట. అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలోనూ నారద మహర్షి ఇలాగంటున్నారు. మహర్షి వాల్మీకి అడుగుతున్నారన్నమాట, ఓ మహర్షి, మహాగుణవంతుడు, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, చేసిన మేలు మర్చిపోనివాడు, నిత్యము సత్యాన్నే మాట్లాడేవాడు, గట్టి పట్టుదల కలవాడు, అన్ని ప్రాణుల పట్ల దయ చూపేవాడు, పండితుడు, సమర్థుడు, చూడచక్కనివాడు, ధైర్యవంతుడు, కోపాన్ని గెలిచినవాడు, అసూయ లేనివాడు, కోపం వచ్చిందంటే దేవతలనైనా గడగడలాడించే శక్తి ఉన్నవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని వాల్మీకి మహర్షి తన ఆశ్రమానికి వచ్చిన నారద మహర్షిని అడిగారట చాలా వినయంగా. ఇన్ని లక్షణాలు ఒక్కళ్ళో ఉండడం చాలా గొప్పతనం కదా. అప్పుడు వాల్మీకి మహర్షి చెప్తున్నారట, మీరు అడిగిన సద్గుణాలన్నీ ఒకరిలోనే ఉండడం అసాధ్యం. అయినా ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఒక మహనీయుడిలో అన్ని మంచి గుణాలు ఉన్నాయి. అతడే మహావీరుడు, లోకప్రసిద్ధుడు అయిన శ్రీరాముడు. అతడు చాలా మనోనిగ్రహం గలవాడు, అన్ని విద్యల్లోనూ ఆరితేరినవాడు. అతడికి లేని సంపదంటూ లేదు. ఎంత గట్టి శత్రువునైనా అతడి ముందు మట్టి కరచవలసిందే. ఈ ప్రపంచాన్ని పోషించి రక్షించగల శక్తి ఉన్నవాడు, సముద్రమంతటి గంభీరుడు, ధైర్యంలో హిమవంతుడు, సహనంలో భూదేవి, పరాక్రమంలో విష్ణుమూర్తి, చూడడానికి చంద్రుడిలా చల్లగా ఉండే కానీ కోపం వచ్చిందా కాలాగ్నే. అమ్మ బాబోయ్, ఇన్ని లక్షణాలు ఉన్నాయట. అంతేకాదు శ్రీరామచంద్రుడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, వాక్చాతుర్యం గలవాడు, సకల ధర్మాలు తెలిసినవాడు, ఆడిన మాట తప్పుడు, ఎప్పుడూ లోకహితాన్నే కోరుకుంటాడు, పరిశుద్ధుడు, ఎప్పుడూ ఎవరిని కూడా మోసం చెయ్యనివాడు మన శ్రీరామచంద్రుడు. వీళ్ళలో ఇంకా ఏం లక్షణాలు ఉన్నాయని అడిగితే ఆయన ఎలా ఉంటారు, మనిషి ఎలా ఉంటారన్నది నారద మహర్షుల వారు చెప్తున్నారు. విశాలమైన మూపు, పొడువు, బలము గల బాహువులు, శంఖం లాంటి కంఠం, ఉన్నతంగా ఉండే చెక్కిళ్ళు, పైభాగం కండల తేరిన విశాల వక్షస్థలం కలవాడు, ఆజానుబాహుడు అంటాం కదా. ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు అంటాం కదా. గొప్ప ధనువును ధరించి హెచ్చుతగ్గుల్లేని అవయవ పుష్టితో అలరాడుతూ ఉంటారు శ్రీరామచంద్రమూర్తి. చూడముచ్చటైన శిరస్సు, నుదురు, అంత పొట్టి అంత పొడుగు కాని శరీరం, చక్కని ఛాయ, తేజస్సు, చారుడు కళ్ళు, ఇలా సాముద్రిక శాస్త్రంలో చెప్పినవన్నీ శుభలక్షణాలకి ఒక ఆకృతి ఇస్తే అది మన కౌసల్యాతనయుడు శ్రీరాముడు. అబ్బబ్బా, ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి రాముడికి. మనం రాముల వారిని చూసి ఇవన్నీ నేర్చుకోవాలి కదా. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెడ్డవాళ్ళను శిక్షించి మంచివాళ్ళను కాపాడటం కోసం ఇలా శ్రీరామచంద్రుడిగా అవతరించారట. శ్రీ మహావిష్ణువే రాముడిగా అవతరించారు అంటూ రామకథను సంగ్రహంగా చెప్పారు నారదుల వారు. అది విన్న వాల్మీకి మహర్షి మనసుట పులకించిపోయిందట. నారదుడు వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది? శోకం శ్లోకం. అది తమసా నదర్రా. ఆ నదిని చూసి వాల్మీకి ముని తన శిష్యుడైన భరద్వాజుడితో, భరద్వాజ, మంచివాడి మనస్సులా ఈ నది ఎంత స్వచ్ఛంగా ఉందో చూసావా? ఈ నదిలో మనం స్నానం చేసి సంధ్యవార్చుకుందాం. ఏది? ఆరచీరలు అందుకో అని అందులోకి దిగాడు. ఎవరు? వాల్మీకి మహర్షి.
అక్కడే ఒక చెట్టు మీద 2 క్రౌంచ పక్షులు ఉన్నాయిట. ఆడ పక్షి మగ పక్షి. వాల్మీకి మహర్షి చూస్తుండగానే ఒక బాణం రివ్వున వచ్చి పక్షి గుండెల్లో చొచ్చుకుపోయిందిట. ఆ పక్షి విలవిల్లాడిపోయింది. పాపం, మరి బాణం చొచ్చుకుంటే విలవిల్లాడుతుంది కదా, బాధపడుతోంది. రెక్కలు టపటపా కొట్టుకుంటూ నేల మీద పడిపోయిందర్రా. వాల్మీకి ముని మనసు విలవిల్లాడిపోయింది. పట్టనానంత కోపం వచ్చి అప్రయత్నంగా మా నిషాద ప్రతిష్టాంత్వ మగమహ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేక మవేధీ కామమోహితం. ఓ బోయవాడా, అనవసరంగా అభశుభం తెలియని ఈ క్రౌంచ పక్షిని బాణంతో నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపేవే. ఒక బోయవాడు కొట్టాడనమాట. ఓ దుర్మార్గుడా, ఇంత పని చేసి నువ్వు ఎంతో కాలం బతకవు అని శపించేశారట. అసంకల్పితంగా వచ్చిన ఆ మాటలు అనుష్టుప్ అనే ఛందస్సులో శ్లోక రూపంగా ఉన్నాయి. ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ఎవరు? వాల్మీకి, భరద్వాజ మహర్షులిద్దరూ. ఆ శ్లోకమే వాల్మీకి మహర్షి మనసులో పదే పదే తిరుగుతోందిట. సరిగ్గా అప్పుడు వాల్మీకి మహర్షి దగ్గరకు సాక్షాత్తు బ్రహ్మదేవుడే విచ్చేశాడర్రా. బ్రహ్మదేవుడి సమక్షంలో అదే శ్లోకం మళ్ళీ వాల్మీకి ముని నోటి నుంచి వచ్చింది. బ్రహ్మదేవుడు చిరునవ్వు చిందిస్తూ, మహర్షి, ఇది నా సంకల్పమే. ఆయన సంకల్పమేటి ఇదంతాను. నారద మహర్షి నీకు చెప్పిన శ్రీరామ కథనే అందంగా కావ్యంగా రచించు. ఆ కథలో నీకు అందరి స్వభావాలు తెలుస్తాయి. నీకు తెలియనిదంటూ ఉండదు. నీ కావ్యంలో ఎక్కడా అసత్యం అనేదే తుంగి చూడదు. ఈ లోకంలో పర్వతాలు, నదులు ఎంతకాలం ఉంటాయో అంతకాలం శ్రీరాముడి కథ ప్రచారంలో ఉంటుంది అని దీవించి వెళ్ళిపోయారట బ్రహ్మదేవుల వారు. దర్భలు పరుచుకుని పద్మాసనంలో కూర్చున్నారు వాల్మీకి మహర్షి. కావ్యరచనకు శ్రీకారం చుట్టారన్నమాట. ఎంత నిష్టగా కార్యాచరణ మొదలుపెట్టారో అంతే నిష్టగా పూర్తి చేశారు. 24,000 శ్లోకాలు రాశారర్రా. 500 సర్గలు, 6 కాండలు, ఉత్తరకాండతో కలుపుకుని 7 కాండలు. లోకాభిరాముడైన శ్రీరాముని కథ ఒక రత్నాకరం. చతుర్విధ ఫలపురుషార్థాలు సారం. ఈ కావ్యానికే రామాయణము, సీతాచరితము, పౌలస్యవధనము అని 3 పేర్లు ఉన్నాయన్నమాట. వాల్మీకి మహర్షి రామాయణ వాక్యాన్ని తన శిష్యులు కుశలవులకు నేర్పించారట. గానగంధర్వులైన కుశలవులు గానం చేస్తున్నారు. వారి గానం ఆ నోట ఈ నోట ఆశ్రమం దాటి అయోధ్య నగరం దాకా పాకింది. రామాయణ కథను శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నుల ఎదుట కుశలవులు ఇలా గానం చేశారటర్రా. సరయూ నది ఒడ్డున కోసల దేశం అనేది ఒకటి ఉండేది. ఆ దేశానికి రాజధాని అయోధ్య. ముచ్చట కలిగిన ఆ నగరం చక్కటి నిర్మాణంతో సాటిలేని సిరి సంపదలతో విలసిస్తూ ఉండేది. ఆ కోసల దేశానికి రాజు ఎవరు? దశరథ మహారాజు. ఇక్ష్వాకు వంశానికి చెందినవారు. ఆ రాజుకి 3 భార్యలరా. కౌసల్య, సుమిత్ర, కైకేయి. అవును, వారే. మీకు తెలిసిందలైతేనో. ఆ రాజుకు వశిష్ఠుడు, వామదేవుడు వంశపారంపర్యంగా వస్తున్న ప్రధాన పురోహితులు. మంత్రులు 80 మంత్రులు అన్నారట. వాళ్ళెవరో తెలుసా? దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అని ఏకంగా 8 మంది మంత్రులు ఉన్నారటర్రా. అది